పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామంలో కలకలం రేపిన డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ఆస్తి తగాదాల నేపథ్యంలో మృతదేహాన్ని సాగి తులసి ఇంటి వద్ద ఆమె మరిది వదిలి వెళ్లినట్లుగా గుర్తించారు పోలీసులు. తులసి పేర ఉన్న 1/2 ఎకరం పొలాన్ని తన భార్య పేరుపై మార్పించేందుకు మృతదేహాన్ని తీసుకువచ్చి తులసిని బెదిరింపులకు గురి చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహం ఎవరిది అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మృతదేహం పూర్తిగా కుళ్ళిన స్థితిలో ఉండడంతో వివరాలు గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. తులసి తండ్రి మధునూరి రంగరాజు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని ఆస్తి తగాదాలకు సంబంధించిన వివరాలు రాబడుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్సిల్లో డెడ్ బాడీ కేసులో పోలీసుల విచారణ చురుగ్గా సాగుతున్నట్టు తెలుస్తుంది. మల్లికార్జున్, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో డెడ్ బాడీ హోమ్ డెలివరీ అయినటువంటి కేసులో పోలీసులు విచారణ అనేది వేగవంతం చేశారు. ఈ కేసులో అన్నీ కూడా ఒక పోలీసులకు సవాళ్లు విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మృతదేహాన్ని తెచ్చి ఇచ్చినటువంటి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు విచారణ అనేది వేగవంతం చేశారు. ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్ది రోజుల క్రితం 19వ తేదీన గురువారం అతనికి ఓ పార్సిల్ తీసుకువెళ్లి ఎండగండి గ్రామంలో ఇవ్వాలి అనేటటువంటి సమాచారాన్ని అతను ఫోన్ ద్వారా చెప్పాడు. ఆ పార్సిల్ తీసుకునేందుకు వెళ్లినటువంటి వ్యక్తికి ఓ మహిళ బాక్సుని అందించింది, మాస్క్ కట్టుకుని వచ్చినటువంటి మహిళ అని చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ అనేది కొనసాగిస్తున్నారు. అయితే ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, పార్సిల్ తీసుకొచ్చినటువంటి మహిళ ఎవరు, ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు అనేది పోలీసులకు ఒక సవాల్గా మారింది. చనిపోయినటువంటి వ్యక్తి ఆ బాక్స్లో పెట్టి అప్పటికి 2-3 రోజులు అయినట్టుగా అయితే పోలీసులు భావిస్తున్నారు. ఆ మృతదేహం ఆనవాళ్లు కూడా ఇప్పటికీ తెలిసినటువంటి పరిస్థితి లేదు. అతని ఆచూకీ కూడా ఇప్పటి వరకు తెలియలేదు. ఆ మృతి చెందినటువంటి వ్యక్తి ఏ రకంగా అతన్ని హత్య చేశారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రత్యేక వైద్య బృందం చేత పోస్టుమార్టం నిర్వహించి ఆ పోస్టుమార్టం ప్రాసెస్ అంతా కూడా వీడియో రూపంలో భద్రపరిచారు. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని ఏ రకంగా చంపారా, అతన్ని మెడకు నైలాన్ తాడు ఉపయోగించి చంపారా లేక ఇంకా దాడి చేసి చంపారా అనేది ఆ పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం పోలీసులు అయితే చేస్తున్నారు. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో తెలిస్తే ఈ మృతదేహం పంపినటువంటి వ్యక్తి ఎవరో కూడా తెలుసుకునేటటువంటి అవకాశాలునే. మృతదేహం పంపించినటువంటి వ్యక్తి ఎవరు అనేది తెలిస్తే ఈ కేసులో ఉన్నటువంటి చిక్కుముళ్ళన్నీ కూడా వీడేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే పోలీసులు ఇప్పుడు అనుమానిస్తున్నది ఏంటంటే ఆ పార్సిల్ అందుకున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో సాగి తులసికి ఆమె చెల్లెల భర్త, అతని పేరు సిద్ధార్థ్, సుధీర్ అని కూడా పిలుస్తారు. ఆ సుధీర్ కూడా ఆ పార్సిల్ వచ్చిన రోజు నుంచి కనిపించకుండా పోవడంతో ఈ కేసుని పోలీసులు ఛేదించేందుకు ప్రత్యేకమైనటువంటి 4 బృందాల ద్వారా పోలీసులు విచారణ అనేది కొనసాగిస్తున్నారు. గాలింపు అనేది కూడా కొనసాగిస్తున్నారు. సుధీర్ అదుపులోకి వస్తే ఒకవేళ హత్య చేసి ఆ పార్సిల్ పంపింది అతనే అయితే ఈ కేసు ఉన్నటువంటి మిస్టరీ అంతా కూడా వీడిపోతుంది. అదే సమయంలో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు అనేది తెలిసినప్పటికీ కూడా కేసులో కొంత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే మృతదేహం ఎవరిది అనేది ఆచూకీ అయితే లభించలేదు. అలాగే అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్నటువంటి సిద్ధార్థ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇప్పటి వరకు కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పోలీసులకు ఒక సవాల్గా మారడంతో హోమ్ డెలివరీ అయినటువంటి ఈ డెడ్ బాడీ కేసులో పోలీసులు ఇంకా విచారణ అనేది వేగవంతం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో జిల్లా ఎస్పీ నయీం అస్మీ కూడా పోలీసులు మరో 2 రోజుల్లోనే ఈ కేసును ఛేదించబోతున్నారు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అందుకు సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్లన్నీ కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. అయితే మృతదేహానికి ఆ ఇంటికి అప్పగించినటువంటి సమయంలో ఇంకెవరైనా ఉన్నారా, ఈ మృతదేహాన్ని ఆ మృతుడు ఎవరైతే ఉన్నారో అతను హత్య చేసినటువంటి సమయం చేసి పార్సిల్ చేసేటటువంటి సమయంలో ఇంకెవరైనా సహకరించారా అనేటటువంటి కోణాల్లో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఒక సవాల్గా పోలీసులకు మారినటువంటి హోమ్ డెలివరీ డెడ్ బాడీ కేసుని త్వరలోనే పోలీసులు ఛేదిస్తామని చెబుతున్నటువంటి సమయంలో ఎటువంటి నిజాలు ఇంకా వెలుగు చూస్తాయి అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవకాశం ఉంది. ఈరోజు రేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ నయీం అస్మీ కూడా ఈ వివరాలను తెలిపేటటువంటి అవకాశం ఉంది. ఎటువంటి వాస్తవాలు వెలుగు చూస్తాయి అనేది కూడా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తి నెలకొందనే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.